తెలంగాణ సెక్రటేరియట్కు వచ్చిన ఇద్దరు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసిరట. అగో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అంటారా? ఏమో మాజీ సర్పంచులంతా సచివాలయం ముట్టడి పేరంటం పెట్టుకురాట. సచివాలయం దాకా చేరుకున్నారట కూడా. మరి ఇద్దరే వచ్చిర్రా, ఇంకెంత మంది వచ్చిర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. అగో ఇద్దరు పోలీసులు చెరో చేసి పసుపు కలర్ అంగేసుకున్నాగో ఆయన్ను పట్టుకొని పోతుండ్రు. చూసినరా, ఆయన ఎవరో కాదు, మాజీ సర్పంచ్ అట. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్కు పసుపు పచ్చ అంగి అంటే మస్తు ఇష్టమని ఇట్లా వేసుకొని పోతే ఎవరు ఆపరు అనుకున్నాడో ఏమో గాని ఇట్లా ఆఖరికైతే సెక్రటేరియట్లకు సొరనే జొర్రిండట. అగో ఒకడే వచ్చిండా అంటే కాదు ఇంకో మాజీ సర్పంచ్ ఈయన ఇద్దరు కలిసి వచ్చిర్రట. అసలు అయితే తెలంగాణలో ఉన్న అన్ని ఊర్ల మాజీ సర్పంచులకు సచివాలయం ముట్టడించాలని పిలుపందిందట. అందరినీ ఎక్కడికక్కడనే పోలీసులు అదుపులకు తీసుకున్నారో ఏమో. వీళ్ళు మాజీ సర్పంచులమని అనుమానం రాకుండా ఇట్లా ఈడికొచ్చి ఇట్లా పట్టుబడ్డారో ఏమో. మరి వీళ్ళు ఎక్కడి పల్లెల్లా సర్పంచ్ గిరి ఎలుగబెట్టిన లీడర్లు అంటారా? ఎక్కడోళ్ళో కాదు, ములుగు నుంచి వచ్చిర్రట. మరి ఎందుకు ఇట్లా ముట్టడికి ముందుకు వచ్చిర్రంటే, మేము సర్పంచులుగా ఉన్నప్పుడు మా పెండ్లాల పీల మీది సొమ్ములు కుదబెట్టి పైకం తెచ్చి గ్రామాల్లో ఖర్చులు పెట్టినాము. ఆ పైసలు కూడా చాలకుంటే అప్పులు తెచ్చి పెట్టినాము. ఆ బిల్లులు ఇప్పటికి కూడా మాకు అందింది లేదు. గత ప్రభుత్వంలో గడియ రికాం లేకుండా పనిచేసినా గవ్వ ఆమ్దాని లేకుండా అయ్యింది. మా బిల్లులు మాకు మంజూరు చేస్తే సర్పంచుల ఎన్నికలకు సై, లేకుంటే ఊకునేదే లేదు. ఊర్లలో ఎన్నికలే జరగనీయేమో అంటున్నారు. మరి ముఖ్యమంత్రి సార్ ఈ ముచ్చటని ఏమంటాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.